ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం అన్న ఒకసారి తప్పకుండా. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద వెడుత మాలిక్ నైన గూడా, వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్, ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్, జడలుర్రో జడలుర్రో హడలుర్రో దడలుర్రో కొడుతరో తొడలుర్రో తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇట్లా అసలు ఒక్కొక్క లైన్ రకంగా, ఏయ్ బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా, నన్ను వీకుతవా జుంబలికే ఆయా షేర్, హే మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా, ఇక వీకుతవా జుంబలికే ఆయా షేర్, పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్, పేరు పత్తా లేనోన్నిరా ఆయా షేర్, ప్యారడైజ్కి అడ్రస్ అయితే ఆయా షేర్. ఏం పాడారన్న అసలు నిజంగా, ఏ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అలా నిజంగా రోమాలు ఎక్కువ పడుచుకున్నట్టే పాడారు నిజంగా. అసలు మాకు అట్లా ఉంది ఆ ట్యూను, ఆ వర్డ్సింగ్ అట్లా వర్డింగ్స్ అట్లా ఉన్నాయి. బాగా భలే అనిపించింది. ఇంకా పాడుతా ఉంటే ఇంకా ఉంది, ఇంకా చేయొచ్చు అనేటటువంటి విధంగా ఉంది అది. అన్నిటికీ తెగించేసినాడు ఇంకా అన్నట్టు. అంతే ఇంకా నిజంగా మంచి అంటే సినిమాకి పుష్ ఇవ్వాలి కదా, ఇలా రిలీజ్ అయినప్పుడు సాంగ్ ఒక రేంజ్ హైప్ ఇచ్చింది అన్న సినిమాకి. అంటే ఎలా ఉంటది క్యారెక్టరైజేషన్ నానిది అనే దానికి పాట అద్భుతంగా ఇచ్చింది. అవును అసలు ఇంకా 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 ఈ సాంగ్ వచ్చిన తర్వాత ముందే హైప్ ఉంది మూవీ మీద, ఈ సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఇంకా పెరిగిపోయింది, ఎక్కడెక్కడికో పెరిగిపోయింది బాగా, ఇంకా మరీ హైప్లో ఉంది. ఎప్పుడు మూవీ వస్తుందా అని చెప్పేసి కదా అందరూ అంటే పాట వచ్చినప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది మొత్తం. నిజం. ఇంకోటి కాస్టింగ్ కూడా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు అందరు ఉన్నారు దీంట్లో. సో బేసికల్ అంటే మీ గురించి బయట ఉండే అందరికి ఉండే అభిప్రాయం ఏంటంటే, మీ పాటలు ఎందుకు నచ్చుతాయి అంటే ఆ వాయిస్ లో ఉన్న గంభీరత్వం, ఆ సహజత్వం, సో రెండు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గంభీరత్వం అంతా కనిపించింది, ఏ రేంజ్ వాయిస్ వచ్చింది అసలు, మైక్ పగిలిపోయి ఉంటుంది మా వాళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. సూపర్ అసలు, సూపర్ అన్న సూపర్. మనం చిన్నగా పాడేటట్టు లేకపోయా మనకి. ఇప్పుడు వేదికల మీద కొన్ని వేల మంది దగ్గర మనం ఈ ఈవెంట్స్ చేసేటోళ్ళం మనం కాబట్టి 3-4 గంటలు అసలు వాళ్ళందరినీ చేయాలంటే అక్కడ అట్లా అది బేస్ మనది, మనకి వేరే మార్గం ఏం లేదు. కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయటం వల్లనే ఇట్లా వచ్చి కూర్చుంది అట్లా. ఏంటి ఇప్పుడు అనిరుద్ధ్ గారిని కలిసారా? కలిసా. ఏమనిపించింది ఆయనతో మాట్లాడారా ఎక్కువసేపు? ఏమన్నా అంటే టైం స్లాట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇచ్చిన టైం ప్రకారంగా మనం పోయినాం, పిలిచినాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు పాపం, మస్తు ఎంజాయ్ చేస్తూ పాడించాడు పాట. మనం అనుకుంటే ఏంటంటే అమ్మో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనకి ఎట్లా అసలు మనం పాడగలమా లేదా అట్లా అంటే అనే. కాకపోతే మనకు కొంత ఇక్కడ మన సిటీలో, మన హైదరాబాద్లో మనం ఆయా స్టూడియోస్లో మనం పాడినాం కదా చాలా పాటలు, అక్కడ కొంత భయం అయితే ఉన్నది. కాకపోతే ఆయన మనతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ, జంగి గారు యా ఓకే కమాన్ టేక్ అట్లా ఆయన ఊపు అది ఆయన ఇచ్చినాడు. ఇక్కడ డైరెక్టర్ గారు, అక్కడ మా శ్యామ్ గారు అందరూ కలిసి ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా ఆయన పాడేటప్పుడే చెప్పినాడు, సూపర్ అండి జంగి గారు, సూపర్ అండి, బాగా పాడినారు, బాగా పాడుతున్నారు అని కూడా చెప్పినాడు. సో ఆయన్ని మన ఆడియన్స్ ఏమంటారు అంటే బక్కోడు అని పిలుస్తూ ఉంటారు, పక్కగా ఉంటారు. అంటే అది కూడా ప్రేమ. ఎలా అంటే మ్యూజిక్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది, ఆయన చూస్తే ఇలాగే ఉంటారు, మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటది. ఎలా కూడా ఏం తాగి కొట్టారో బక్కోడా అని పెడతా ఉంటారు కింద కామెంట్. అంటే ఆ రేంజ్ లో ఉంటది మ్యూజిక్. నిజంగానే మనం ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో పాటలు వచ్చినాయి, మోనికా మోనికా అదొకటి, మన జైలర్ లో ఆయన పాడారు అదొకటి, తర్వాత ఎన్నో ఉన్నాయి మనకు.
కాబట్టి మంచి ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ సూపర్. యాహ్! దానికి ఈయనకి ఇవ్వడం అనేది మంచి ఆలోచన. అంటే మీకు పర్సనల్లీ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది. అంటే మీ ఇప్పుడు ఈ రూటెడ్ ఈ మట్టి వాసన బాగా తెలిసిన వ్యక్తి మీరు. అవునవును. ఈ లిరిక్స్ గాని లేదంటే మ్యూజిక్ గాని ఈ ఈ విధమైన ఒక అవగాహన ఉంది. ఒక సో ఏమనిపించింది అనిరుద్ధ్ గారిలో మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా? అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా హ్మ్. అక్కడ మరి మూవీలో సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. హ్మ్. వేరే వేరే రకంగా ఉండేది. ముందు ఏదోదో అనుకున్నారు లైన్స్, హ్మ్. అది హిందీ వర్డ్స్ అనుకున్నారు. తర్వాత ఆయన కొంచెం ఈ బీట్ కాకుండా ఇంకో బీట్లో చేసినారు. అయితే చేంజ్ ఉండే, హ్మ్. అది మళ్ళీ మార్చినారు. హ్మ్. కరెక్ట్గా సిచ్యుయేషన్ సింక్ అయ్యేటట్టుగా హ్మ్. మ్యూజిక్ రావడం జరిగింది. లిరిక్ వచ్చింది, అంతా అయిపోయింది. అది ఆటోమేటిక్గా అటక్ అయిపోయింది. యాహ్! సో భలే వాయించారు. పాటను ఎవరు పొగిడినా ఆ పొగడ్తలు మీకు చెందుతాయి. లిరిక్స్ రాసిన వాళ్ళకి చెందుతాయి. అనిరుద్ధ్ గారికి చెందుతాయి. అందరికీ చెందుతాయి. అవునండి. సో మొత్తం ఈ కాంప్లిమెంట్స్ చాలా వచ్చినాయి కదన్న. అద్భుతమైన కమెంట్స్‌లో గాని, అవును. డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళు గాని. వీటిలో మీకు పర్సనల్లీ బాగా నచ్చింది ఏంటి? ఆ. వచ్చిన కాంప్లిమెంట్స్‌లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ అంటే ఇంక అందరూ కూడా ఎక్కడ నాకు మ్యాక్సిమం నేను చూసిన హ్మ్. ఎక్కడా నన్ను అదేంది తిట్టినట్టు కానీ ఆ! ఓకే. లేదు. లేకపోతే ఇంకే రకంగా కానీ ఇంకో రకంగా ఏం ఇవ్వరు అనిలే పాపం. హ్మ్. చాలా అందరూ కూడా పాజిటివ్ వేలోనే హ్మ్. చింపేశావు, అత్తరు కొట్టేశావు, హ్మ్. పగలు కొట్టేశావు, అది మంచి అందరు కూడా అదే రకంగా చేసినారు. హ్మ్. నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను, యాహ్! ప్రతి ఒక్కరికి. మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడతారన్నా ఎక్కువే? వాడతాను, ఎక్కువ ఎక్కువ చూస్తా ఉంటారా? వాడుతుంటాను. సో ఇప్పుడు మొత్తం అందరూ ఇదే సాంగ్ పెట్టేస్తున్నారు ప్రతిదానికి వాళ్ళ పర్సనల్ పోస్టులన్నిటిలో. అందరూ ఓన్ చేసుకుంటున్నారు. హ్మ్. ఒక్కొక్క ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, హ్మ్. ఇంకా ఒక బస్తీ లీడర్ ఉంటాడు. ఎంతెందుకు మన క్రికెట్లో కూడా పెట్టినారు. అవును. షేర్ అవును. అబ్బబ్బబ్బా! చాలా బాగా అనిపిస్తుంది. హ్మ్. నైస్. అది అందరికి వెళ్ళిపోవటం. హ్మ్. కొంచెం అబ్రాడ్లో కూడా మంచి అది ఉంది. హ్మ్. సో మీకేమన్నా పర్సనల్లీ ఎవరన్నా ఈ కథ గురించి మాట్లాడుకోవడం ఏమన్నా చేసారా? ఎలా ఉంటది సినిమా అని? అంటే కథ కాదు గానీ, సినిమా ఎలా ఉంటదనే విషయం ఆ టైంలో మీరు అక్కడికెళ్ళినప్పుడు ఎవరన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఈ సినిమా గురించి, కథల గురించి వాటికి మనం హ్మ్. అంటే మన దగ్గర రివీల్ చేయలేరు కదా. హ్మ్. హ్మ్. ఏదో ఈ సాంగ్ వరకి హ్మ్. ఇట్లా మనం వింటే తెలిసిపోతుంది అది. అవును. ఇప్పుడు ఆ పాటలోనే హ్మ్. మూవీ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అనేది. హ్మ్. అదే ఒక అణచబడ్డ జాతి కోసం పోరాటం హ్మ్. చేస్తున్న నాయకుడి హ్మ్. కథ. ఎలాగో కాకి చెప్పారు. కాకి ఆ! ఇక్కడ ఒక టాటూ కనిపించింది. ఆ టాటూ ఏయించిన వ్యక్తిని ఒకరిని చూపించారు. ఈ ఈ అంతే కథ అది. అర్థమవుతుంది. హ్మ్. ఏంటో కథ ఏంటో అర్థమవుతుంది. నిజంగా అసలు అదే ఇది ఇప్పుడు ఇప్పుడు తెలుగులో అటు హిందీలో కూడా బ్రహ్మాండంగా అసలు హ్మ్. హ్మ్. సక్సెస్ అవుతుంది సాంగ్. హ్మ్. హ్మ్. మంచిగా చేసినారు. ఇప్పుడు హిందీలో మీరు పాడారా? మీరు పాడా. హిందీలో కూడా మీదేనా వాయిస్? హిందీ, తెలుగు 2 నేనే పాడినా. ఓకే. ఆ! ఓకే. నేను తెలుగు ఒకటే అనుకుంటున్నాను. కాదు. హిందీ పాడా. మామూలుగా హిందీ వచ్చన్నా బాగా హైదరాబాదీ కాబట్టి అది మనం హైదరాబాద్‌లో ఉన్నోళ్ళం, ఆ! మనకు ఇంగ హిందీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఆ! అది ఆ! చేస్తుంటాం కాబట్టి ఏం ఇబ్బంది ఏమి హ్మ్. అనిపియలేదు. హిందీ వాళ్ళ వాళ్ళ కామెంట్లు ఏమన్నా చూసారా? హిందీ వాళ్ళు కూడా హ్మ్. అచ్చా హై, ఓ హై, ఏ హై. వాళ్ళు కూడా లేదు హిందీ చేస్తారు. లిరిక్స్ పాడండి. ఒకటేమన్నా చిన్న చిన్న చరణం ఏదైనా పాడండి ఒక అది సేమ్ ఆయా షేరే ఆ! అదొకటి. ఆ! కొన్ని కాకపోతే జట్టులో భాయ్ అనేది మన ఒకటి ఉంది. 'జడలు హోయ్ జడలు హోయ్' ఉంది ఆ! కదా! ఒకటి అట్లా అన్నమాట. ఆ! ఆ! ఆహ్, అది ఎట్లంటే యాక్చువల్లీ ఆ రోజు నాకు లిరిక్ పంపలే. ఆ! ముందే పంపలేదు. ఆ! అక్కడ స్క్రీన్ పెట్టినారు. స్క్రీన్ మీద చూస్తూ పాడమని. సా సాంగ్ వచ్చింది. ఓకే. చూసుకుంటూ పాడినామనమాట. ఆ! అక్కడే ఇంగా మనకి అంటే ఏం ఇబ్బంది లేకుండా పోయింది. హ్మ్. మనకు వేరే వేరే లాంగ్వేజ్‌లో అంటే కొంచెం కష్టం. మనకి హ్మ్. హైదరాబాద్ కాబట్టి హ్మ్. హిందీ ఇబ్బంది లేకుండా ఆ! అయింది. నార్మల్లీ ఇప్పుడు మన ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ రెండే. మన తెలుగు, హిందీ. ఆ! అవును. రెండిట్లో పాడేశారు. ఆ! ఎళ్ళిపోయినట్టేనా అప్పుడు? ఏయ్! ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్టేనా మీరు? ఆ! అడుగు పెట్టినట్టేనా ఇక నుంచి వినొచ్చా పాటలెక్కువ సినిమాల్లో? అది ఇగ మన మీద మనకేం తెలుసు చెప్పు. హ్మ్. సరే మన వాయిసు హ్మ్. ఎవరెవరికైతే నచ్చుతో వాళ్ళు పెట్టుకుంటారు. హ్మ్. ఇంక లేకపోతే మన వ్యవస్థ మనకుంది. హ్మ్. హ్మ్. వ్యవస్థ అంతే మనకుంది. కదా మరి. కరెక్ట్ అంతే. కొన్ని ఏళ్ల చరిత్ర మనకు. హ్మ్. హ్మ్. అప్పటినుంచి కూడా ఎంతోమంది కళాకారులు మా దగ్గరకు హ్మ్. వస్తున్నారు. ఎప్పుడు నాకు ఒక 20, 25 మంది టీమ్ ఉంటది. ఎప్పటికి ఉంటది హ్మ్. నాకు. హ్మ్. ఏ కార్యక్రమానికైనా వెళ్ళిపోతుంటాం, హ్మ్. చేసుకుంటాం. హ్యాపీగా బతుకుతాం. హ్మ్. ఇక నుంచి ఏమన్నా కార్యక్రమాలు పెట్టినప్పుడు బయట, ఆ! ఈ పాట అందులో ఉంటదా? ఖచ్చితంగా 'ఆయేషా' ఆ! వినిపిస్తారా? ఇగ ఊరుకుంటారా? ఇక మొన్న అడుగుతారు. ఒకటి
హోలీ పండుగ రోజు అడిగారు, అన్నా ఆయా షేర్ ఏటమే పాట వేగితే ఇప్పుడు అక్కడ ఫుల్ ఎంజాయ్ బాగా చేసినారు అందరు. సూపర్ సూపర్. మంచి సో ఈరోజు జానపద గీతానికి వచ్చిన ప్రాముఖ్యత, ఐ మీన్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది చూస్తే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయట నీవు వాస్తవం చెప్పిన సినిమా పాటల కంటే ఈ జానపద గీతాలకు ఫోక్ సాంగ్స్కే అవును అసలు ఎక్కువ వ్యూస్ కానీ అసలు మంచి ఆదరణ ఉంది. యూట్యూబ్ అసలు ఇవాళ కన్నతల్లి యూట్యూబ్ ఫోక్ సింగర్స్ అందరికి అసలు మంచి లైఫ్ ఇచ్చింది. యూట్యూబ్ లో మంచి కొత్త కొత్త వాళ్ళు మంచిగా డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు అని ఫోక్ అట్లా వెళ్ళిపోయింది అనుకో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.